ఈ 5 వస్తువులను మాత్రం ఇతరులకు కూడా ఇవ్వకూడదని ఆ లక్ష్మీమాత స్వయంగా చెప్పింది. ఈ 5 వస్తువులు మీరు పొరపాటున ఎవరికైనా ఇస్తే ఆ లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది మరియు మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. మరి ఏ వస్తువులు దానం చేయకూడదు? వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ వీడియో. అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరముండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. ఇక గాయత్రి భర్త పేరు వీరేంద్ర అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. ఇక గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడూ ఆమె ఇంటి తలుపు ఎవరు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఎరుగుపొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేది. దీంతో గాయత్రిని ఇరుగుపొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా దోచుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళనపడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నిటినీ ఎవరో దోచుకుని వెళ్లారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారకంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భర్తకు జరిగిందంతా చెబుతాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత గాయత్రి తన భర్తకు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెబుతోంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావాల్సినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్లీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంటి పెట్టె తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురయ్యాయి. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావడం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో గాయత్రి నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి, వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏవండి, నేను ఇంట్లోనే నాను, అలాగే మీరు ఇచ్చిన డబ్బులు అన్నిటిని కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను, కాని వాటిని ఎవరు దొంగలించారో నాకు కూడా తెలీదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంతవరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదామంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడు కూడా అంతే, నా మాట ఏమీ వినువు, అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు, అలాంటి వస్తే దొంగతనం కాకుండా మరి ఏం జరుగుతుంది, నువ్వే చెప్పు. నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగలించారన్నాడు వీరేంద్ర. ఆ తర్వాత గాయత్రి అత్తగారు, గాయత్రి, నువ్వు ఎప్పుడు కూడా ఇరుగుపొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులని దానం చేస్తూనే ఉంటావు, మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారి మన ఇంట్లో దొంగతనం చేశారు అంది. ఇలా ఇంట్లో వారందరూ గాయత్రిని ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ గాయత్రి తన భర్త దగ్గరికి వెళ్లి, ఏవండి, నేను నా నగల్లో కొన్నిటిని మన పొరుగంటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మనకు సమస్యగా ఉంది. నేను వారి దగ్గరికి వెళ్లి నా నగలను తీసుకుని వస్తాను, అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంది. ఆ తర్వాత ఆమె తన పొరుగుంటివారి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసినవారు ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. వాళ్లు గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు వెళ్లిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్లీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెబుతుంది. దీంతో గాయత్రి భర్త మళ్లీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోనే డబ్బుంతా పోయింది. నీ అవటు వల్లి మనకి ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును నువ్వు కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపో అని చెబుతాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏవండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరు లేరు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్లిపో, కాని ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీలులేదు. నీ వల్ల నా కుటుంబమంతా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనం అయిపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, ఇవ్వండి, దయచేసి ఈ విధంగా అనకండి, నేను ఎలాంటి నేరం చేయలేదు, మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను, దయచేసి నన్ను ఇంట్లో నుండి గెంటివేయకండి అని వేడుకుంటుంది. కాని వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటినుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్లిపో, ఇక మీదట ఎప్పుడు కూడా మళ్లీ ఇక్కడికి తిరిగి రావద్దు, అవసరమైతే ఏదైనా
నదిలోకి దూకి చచ్చిపో కాని నువ్వు మాత్రం మళ్లీ రావద్దు, నువ్వు ఇకపాటు కలిసి జీవించే హక్కును కోల్పోయామని చెబుతాడు. ఇక గాయత్రి నీరు కారుస్తూ తన భర్త ఇంటినుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమె లక్ష్మీదేవి గుడికి వెళ్లి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, అమ్మ లక్ష్మీమాత, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను నిజంగా ఏం పాపం చేశానో, నేను ఎప్పుడు కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండే దాన్ని కదా, మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్లిపోయావు, దయచేసి చెప్పు లక్ష్మీమాత, నేనేం పాపం చేశాను, నీకు అసలు నామీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది గాయత్రి. ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చుని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతుకే హక్కు లేదు. ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని తెదించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలుంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను, అందుకే ఈ నదిలోకి దూకి నా ప్రాణాలు విడివాలనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతుండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. ఆ తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాలా గాయత్రి, నువ్వేం చేస్తున్నావు, ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి, నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోతున్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, గాయత్రి, నా ప్రియమైన భక్తురాలా, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు, అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతటా నువ్వు నాశనం చేయరాదు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రియమైన గాయత్రి, నాకు అన్నీ తెలుసు, నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగానే తప్పు వల్లే జరిగిందమ్మా, నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు, దానివల్ల ఈరోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. గాయత్రి ఏ మహిళ అయితే తన ఇంటిలో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో నేను ఉండలేనంది. లక్ష్మీదేవి మాటలు విన్న గాయత్రి, అమ్మ లక్ష్మీమాత, దయచేసి నన్ను క్షమించు, ఆ వస్తువులేమిటో నాకు తెలియదు, నేను ఏ వస్తువులను దానం చేయడం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్లిపోయారో పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెబుతాను. వీటిని దానం చేయడం వలన నేనటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్లిపోతాను. ఇక అటువంటి వాటిలో మొదటి వస్తువు ఉప్పు. అసలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయడం వల్ల దాని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు, అందుకే పోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే. నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం, అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురుని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకి ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలువ, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మూడవ వస్తువు పదునైన వస్తువులు. కత్తి, కత్తిరాచాకు వంటి పదునైన వస్తువులు ఎప్పుడు దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశముంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశముంటుంది. చెడు శక్తులు ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. నాల్గవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇది సరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్తువులు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. ఇక ఐదవ వస్తువు నువ్వుల నూనె. నువ్వులు, ఆవనూనె పొరపాటున కూడా దానం చేయవద్దు. వీటిని కూడా దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, పాడైపోయిన నూనె అస్సలు దానం చేయరాదు. ఇక చివరి వస్తువు ఆహారం. అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారు, కాని పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకి పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత మాట్లాడుతూ, ఇప్పుడు నేను నీకు ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా, ఇటువంటి వస్తువులను ఎప్పుడు కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా కాని లేదా వాడుకోవడం కోసం కూడా ఇవ్వకూడదు. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మ లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఇవి కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తుంది. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగా నీ ఇంటికి వెళ్ళిపో. నీ సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి
లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటి దానివి. నువ్వు చేసిన పూజ ఫలితాలు వలని ఆ లక్ష్మీమాత తిరిగ మనల్ని అనుగ్రహించింది. మన సంపద అంతా కూడా తిరిగ పొందాము. మన సంపదను దోచుచేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్లి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో, ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీరు కూడా వస్తువులను దానం చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ తుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.